తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాగర్జన సభ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజం నింపింది. ఎన్నో ఆకాంక్షలతో సాధించుకున్న రాష్ట్రంలో పాలన గాడి తప్పుతోందని నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రి కుటుంబమే లక్ష్యంగా విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ అన్ని వర్గాల ప్రజల్ని తెరాస మోసం చేసిందని ఆరోపించారు. బంగారు తెలంగాణ కల సాకారం దిశగా అభివృద్ధి జరగడం లేదని దుయ్యబట్టారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తెలంగాణ ప్రజాగర్జన సభ విజయవంతమైంది. ఊహించిన దానికంటే ఎక్కువ మంది కార్యకర్తలు రావడంతో మైదానంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. సంగారెడ్డి చేరుకున్న రాహుల్ గాంధీ తొలుత ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. సభా ప్రాంగణంలోనే మిర్చి రైతులు ఇతర వర్గాలతో సమావేశమయ్యారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ తెరాస పాలనపై విరుచుకుపడ్డారు. త్యాగాల పునాదులపై సాధించుకున్న రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని విమర్శించారు. 3 साल में क्या सही शुरुआत हुई है या नहीं? क्या तेलंगाना के सपने को पूरा करने के लिए आप सही रास्ते पे निकले हो या गलत रास्ते पे? जो किसान लड़े थे, क्या वो सिर्फ एक परिवार के लिए लड़े थे? क्या आपने ये पूरा का पूरा प्रदेश सिर्फ 4 लोगों के लिए बनाया? क्या आप इस सपने को, अपने पूरे भविष्य को सिर्फ 4 लोगों के हाथ में डालना चाहते हो? किस प्रकार का तेलंगाना बनाया जा रहा है? क्या यही है बंगारू तेलंगाना? విద్యార్థులు, నిరుద్యోగులు, రైతుల ఆకాంక్షలకు విరుద్ధంగా రాష్ట్రంలో పాలన జరుగుతోందని రాహుల్ విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి గ్రామానికో ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని ఆరోపించారు. పేదలకు ఇళ్లు కట్టిస్తానన్న కేసీఆర్ 100 కోట్ల ప్రజాధనంతో తన కోసం ఇళ్లు నిర్మించుకున్నారని విమర్శించారు. पिछले 3 सालों में 2855 किसानों ने आत्महत्या की है. आज भी आपके ऊपर कर्जा है और आज भी बैंक का दरवाजा आपके लिए बंद है. हम आपको फी रीइंबर्स करके देते थे. टीआरएस की सरकार ने वो बंद कर दिया. केजी टू पीजी फ्री में देने की बात की थी और उल्टा 4000 स्कूल बंद कर दिए. రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ తీసుకొచ్చిన భూసేకరణ చట్టానికి కేసీఆర్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని రాహుల్ ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న భూములు, వనరులను తన సొంత ఆస్తుల్లా కేసీఆర్ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన సాగిస్తామని హామీ ఇచ్చారు. जो हमारे प्रोजेक्ट्स थे उनको बदलने में लगे हुए हैं. हमारे प्रोजेक्ट्स की रीडिजाइन चल रही है. उनके नए नए एस्टिमेट्स बन रहे हैं और आपके चीफ मिनिस्टर और उनके मित्रों के जेब भर रहे हैं. गरीब किसान को बताया जाता था ये तुम्हारी जमीन नहीं है, अब ये जमीन हमारी है, किसी बड़ी कंपनी को दी जाएगी या किसी और अमीर व्यक्ति को दी जाएगी. తెరాస భాజపా నేతలు విభజన బిల్లులో ఉన్న హామీలను అమలు చేయలేని అసమర్థులని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. మిగులు రాష్ట్రాన్ని ఈ 3 ఏళ్లలో అప్పుల తెలంగాణగా మార్చారని విరుచుకుపడ్డారు. తెలంగాణలో రైతాంగం పరిస్థితి దయనీయంగా ఉంది. వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టబడింది. కేసీఆర్ దుర్మార్గపు పాలన ద్వారా రతనాల తెలంగాణ కావాల్సిన ఈ గడ్డను రైతుల ఆత్మహత్య తెలంగాణగా మార్చిండు, అప్పుల తెలంగాణగా మార్చిండు, నిరుద్యోగ తెలంగాణగా మార్చిండు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను తన మూర్ఖత్వంతో, స్వార్థంతో తెలంగాణ ద్రోహులకు కట్టబెట్టి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది. రాహుల్ రాకతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిందని భావిస్తున్న రాష్ట్ర స్థాయి నేతలు రాహుల్ ప్రసంగం అనంతరం 3 ఏళ్ల పాలనపై అభియోగ పత్రాన్ని విడుదల చేశారు.